తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి రాసిన లేఖలో పలు విమర్శలు చేశారు. సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సింది డ్రగ్స్ స్కాండల్లో కాదని డ్రగ్స్ స్కాండల్పై క్షమాపణ లేఖ రాసినందుకు సిగ్గుపడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఏ ఒక్కరూ కూడా తప్పు చేశామని బహిరంగంగా ఒప్పుకోలేదని చెప్పలేదని గుర్తు చేశారు. తప్పు నిరూపణ జరగనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పినట్టు ప్రశ్నించారు. అది కూడా కొద్దిమంది పొరపాటు చేశారని ఫిల్మ్ ఛాంబర్కి ఎవరు చెప్పారని లేఖలో నిలదీశారు. విచారణ చేపట్టిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి నేరం రుజువైనట్టు క్షమాపణ లేఖ రాయడం ఏమిటని అన్నారు. నోటీసులు అందుకున్న వారు కూడా బహిరంగ లేఖ రాయాలన్నారు. నిజం మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారి తప్పు లేదని తెలితే ఆరోపణలు ఎదుర్కొన్న వారందరికీ ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణ చెప్పకుంటే విచారణ ఎదుర్కొన్న వారందరూ నేరస్తులని ఒప్పుకునేటేనని అన్నారు. అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఛాంబర్కు ఉందన్నారు. డ్రగ్స్ స్కాండల్స్ విషయంలో మొదటి నుంచి తన వైఖరి వెల్లడిస్తూ ఉన్న రామ్ గోపాల్ వర్మ తాజాగా ఫిల్మ్ ఛాంబర్కి రాసిన లేఖపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా ఈ డ్రగ్స్ స్కాండల్ విషయంలో ఆయన తనదైన శైలిలోనే స్పందిస్తున్నాడని చెప్పుకోవాలి. అటు విచారణ చేపడుతున్న స్ట్రిక్ట్ వ్యవహార శైలిని మొట్టమొదటిసారిగా ఆక్షేపించిన వర్మ తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరుతోటి ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయటాన్ని ఫిల్మ్ ఛాంబర్ ని చాలా తీవ్రంగా దుయ్యబట్టారని చెప్పాలి. అసలు ఈ లేఖలో కొద్ది మంది చేసిన తప్పుకు అనే ఒక పదాన్ని ఫిల్మ్ ఛాంబర్ లేదా తెలుగు చిత్ర పరిశ్రమ ఆ లేఖలో వాడటాన్ని ఆయన పూర్తిగా ఆక్షేపిస్తున్నాడని చెప్పుకోవాలి. ఎవరు నేరస్తులుగా మీరు పరిగణిస్తున్నారు, ఎవరిని నేరస్తులుగా చేశారు, ఎవరు నేరం ఒప్పుకున్నారు, నేరం రుజువు కాకుండానే వాళ్ళ పైన మీరు అలాంటి ఆరోపణ వేసి పరిశ్రమలో కొంతమంది పైన మీరు క్షమాపణ లెటర్ రాయటం ఏంటి అనేది ఆయన చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాడు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తల వంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం అనే పదం చాలా ఆక్షేపణీయం అనేది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నాడు. అలాగే నోటీసులు అందుకున్న వారికి నాకు విన్నపం, మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా మీపై వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు పడిన మానసిక వేదన మీద మీరు ఏమాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా జరిగిన ఆరోపణల మీద మీరు నోరు విప్పి బహిరంగంగా మాట్లాడాలి అని ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సిట్ విచారణకు హాజరైన పరిశ్రమ సంబంధించిన 12 మందికి ఆయన బహిరంగంగా కోరటం జరిగింది. అలాగే ఇది కోర్టులో ఉంది, మాట్లాడకూడదు అంటానికి కూడా లేదు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి వెళ్ళలేదు, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు కాబట్టి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకుంది అని కూడా ఆయన వాళ్ళకి గుర్తు చేయటం జరిగింది. అలాగే ఫిల్మ్ ఛాంబర్ ని మాత్రం చాలా తీవ్రంగా ఆయన విమర్శించడాన్ని చెప్పుకోవాలి. మీరు ఒకవేళ నేరం రుజువు కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది, మీరు మిమ్మల్ని వదిలేది లేదు అనేది కూడా ఆయన ఫిల్మ్ ఛాంబర్ కి చాలా గట్టిగా చెప్తున్నారు. పరిశ్రమ తరఫున ఈ డ్రగ్స్ స్కాండల్ విషయంలో మొదటి నుంచి కూడా వర్మ తనదైన శైలిలోనే స్పందిస్తున్నాడని చెప్పుకోవాలి. వీళ్ళని నేరస్తులుగా పరిగణించవద్దు, ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళని నేరస్తులుగా పరిగణించవద్దు అని మొదటి నుంచి కూడా వర్మ చెప్తున్నాడు. అయితే దీని అంతటికీ భిన్నంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సిట్ విచారణ మొదలు కాక ముందు కూడా కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అగ్ర నిర్మాతలు ఇద్దరు, అలాగే మా అసోసియేషన్ ప్రతినిధులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని కొంతమంది చేసిన పొరపాట్లకి అందరం తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిట్ నుంచి 12 మందికి నోటీసులు అందినాయి. ఆ నోటీసులు అందిన వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యి లోపల వాళ్ళు నేరాన్ని అంగీకరించారా, ఎలాంటి విషయాలు చెప్పారు అనేది బయటకు తెలియనప్పటికీ కూడా పరిశ్రమ వైపు నుంచి కూడా అతి కొద్ది మంది చేసిన పొరపాట్లు మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటూ చిత్ర పరిశ్రమ తరఫున వీళ్ళు బహిరంగంగా ఒక లేఖ రాయటాన్ని చిత్ర పరిశ్రమలో చాలా మంది కూడా ఆక్షేపిస్తున్నారు. అలాగే ధైర్యంగా రామ్ గోపాల్ వర్మ ఈ రోజు తనదైన శైలిలో చిత్ర పరిశ్రమ మీద అలాగే ఫిల్మ్ ఛాంబర్ మీద విమర్శల వర్షం కురిపించాడు. రవిచంద్ర, ఫిల్మ్ ఛాంబర్ దీనికి ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.